శ్రీ మధ్వమూల మహాసంస్థానం శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల స్వామీజీ హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, హరిద్వార్ ఇలా అనేక రాష్ట్రాల్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన ఆయన తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ దీక్షను చేపట్టారు. కాచిగూడలోని లింగంపల్లి శ్రీ ఉత్తరాది మఠంలో స్వామీజీ చాతుర్మాస్య దీక్ష 52 రోజుల పాటు సాగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ చాతుర్మాస్య దీక్ష హైదరాబాద్ నగరంలో 70 ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఉత్తరాది మఠం నుండి మన భాగ్యనగరంలో మహాస్వాముల వారు అంటే ఉత్తరాది మఠ పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను కైగొనబోతున్నారు. ఈ చాతుర్మాస దీక్ష ఇది ఎలాగుంటుంది అంటే ఒక యతీశ్వరులు సన్యాసి వారి సాధనకు విశేషమైనటువంటి ఒక పర్వకాలం. ఈ పర్వకాలంలో వారిని మనం దర్శించడం ఇది చాలా గొప్ప విషయం. ఇది ద్వైత సిద్ధాంత స్థాపకులు శ్రీ మధ్వాచార్యుల వారి పీఠంలో పరంపరలో వచ్చినటువంటి 42వ సన్యాసి శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ స్వాముల వారు 21 ఏట ఆశ్రమ స్వీకారం చేశారు. ఇప్పటికీ వారు 30వ చాతుర్మాస దీక్షను మన భాగ్యనగరంలో కైగొనబోతున్నారు. భాగ్యనగరంలో ఇది 70వ చాతుర్మాస దీక్ష. ఇలాంటి చాతుర్మాస దీక్షకు దేశంలో ఉన్న నలుమూలల నుండి
అశేషమైన మాధ్వ ప్రజానీకం ఎల్లరూ కూడా దీనికి వస్తున్నారు. ఈ నగరానికి ఒక యతీశ్వరుడు అడుగిడబోతున్నారు. ఈ తరుణంలో వారికి మనం అందరం కలిసి స్వాగతం పలుకుదాం. రేపటి నుండి 52 రోజుల వారు ఇక్కడ దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షా కాలంలో వారు చెప్పేటువంటి ఉపన్యాసాలు, వారి యొక్క దర్శనము, వారి యొక్క సేవ, ఆ భాగ్యాన్ని మనం పొందుదామని యావత్తు అశేష భాగ్యనగర ప్రజానీకానికి మన హైందవ సమాజాన్ని అభివృద్ధి చేద్దాం, ధర్మాభివృద్ధిని చేద్దాం అని ఆశిస్తూ, ఒక పీఠాధిపతి ఊరికి వచ్చారు అంటే వారిని సేవించడం అందరి కర్తవ్యం. మన మాధ్వ పీఠంలో ఉత్తరాది మఠం అనేది ప్రాచీనమైన పీఠం. ఈ 30వ చాతుర్మాస్యం అనేది భాగ్యనగరంలో నూతనంగా నిర్మితమైన వరదేశ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆంజనేయ స్వామి సన్నిధిలో ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేశంలో ఉన్న నలుమూలల నుండి అనేక విద్వాంసులు, తర్వాత గొప్ప గొప్ప కళాకారులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. విద్వాంసుల ఒక విచార గోష్ఠి, ప్రవచనము, వాక్యార్థము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళల నృత్యము, సంగీతము, దాసవాణి, ఈ కోలాటం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన హైందవ సంప్రదాయంలో ఉన్న అనేకులకి ఉద్యోగానికి ఒక సదవకాశం కూడా ఈ సందర్భంలో ఉద్యోగ ప్రమోద ద్వారా, అదేవిధంగా మన హైందవ సంప్రదాయంలో ఉన్న నవ వధూ వరులకి వివాహం